पूरा लोकल ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలోకి వెళ్తున్నాడు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నో చెప్పినట్టయితే తెలుస్తుంది. కారణం ఏంటంటే జనసేన పార్టీ కూటమిలో ఉంది, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నో చెప్పినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అంటే గతంలో తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో అమిత్ షా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది తీన్మార్ మల్లన్నకి. అలాగే గవర్నర్ని కూడా తీన్మార్ మల్లన్న కుటుంబంతో సహా కలవడం జరిగింది. ఆ టైంలో బీజేపీ పార్టీ తీన్మార్ మల్లన్నకి చాలా సపోర్ట్ చేసింది. ఆ టైంలో మల్లన్నకి గడ్డు కాలం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది మల్లన్నకి. కానీ అంత సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీని వదిలేసి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది, ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మల్లన్న చాలాసార్లు క్యూ న్యూస్ వేదికగా మోడీని విమర్శించడం, అలాగే బీజేపీ పార్టీని విమర్శించడం, ఆర్ఎస్ఎస్ని విమర్శించడం, ఈ విధంగా చాలాసార్లు మల్లన్న చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా మల్లన్న గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల పదే పదే చాలాసార్లు బీజేపీని అయితే విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నను అటు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న వైఖరి బాలేదు, బీసీ నినాదంతో వెళ్తున్నాడు. పార్టీలో ఉన్న మంత్రులను, అలాగే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం వాళ్ళని బహిరంగ సభల్లో ఇష్టం వచ్చిన రీతిగా లకారంతో తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అన్న నేపథ్యంలో మొదటగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హైకమాండ్. తర్వాత మల్లన్న రిప్లై ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది మల్లన్నని. ఈ నేపథ్యంలో మల్లన్న దగ్గర 3-4 చాయిస్లు ఉన్నాయి. అందులో ఒకటి జనసేన పార్టీలోకి వెళ్ళడం, తెలంగాణ తెలుగుదేశంలోకి వెళ్ళడం, అలాగే మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్తాడా, లేదా కొత్త పార్టీ పెడతాడా, లేదా బీఎస్పీ పార్టీలోకి వెళ్తాడా, ఇలా పలు రకాల వార్తలు వచ్చినప్పటికీ మల్లన్న దృష్టి ఎక్కువగా జనసేన పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది అన్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలవడం జరిగింది జనసేన పార్టీ. సో అదేవిధంగా తెలంగాణలో కూడా స్ట్రైక్ రేటు ఉంటుందని భావించే, ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది జనసేన. కాబట్టి నెక్స్ట్ టైం అంటే ఒక్కసారి పోటీ చేసి ఓడిపోవడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ సానుభూతి ఓటు పడుతుంది జనసేనకి అన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న జనసేన వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీన్మార్ మల్లన్నకైతే నో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే బీజేపీ అధిష్టానం హైకమాండ్ ఢిల్లీ నుంచి నువ్వు కూటమిలో ఉన్నావు పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా మళ్ళీ తీన్మార్ మల్లన్న మనల్ని విమర్శించడం వాడిని తీసుకొచ్చి మన ప్రభుత్వంలోకి తీసుకురావడం బాగుండదు అన్న చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నో చెప్పినట్టయితే తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ తీన్మార్ మల్లన్నకు ఒక సజెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది, నువ్వు బీఎస్పీ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది. 2018 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుంది, బీఎస్పీ పార్టీలో కలిస్తే బాగుంటుంది అని చెప్పినట్టయితే తెలుస్తుంది. అలాగే రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్నారి కృష్ణ కూడా బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేశాడు. మంచి ఓట్లు వచ్చాయి ప్రసన్నారి కృష్ణ కూడా. ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీలో లీడ్ తీసుకుంటే తెలంగాణ నుంచి బీఎస్పీ పార్టీకి సో నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ తీన్మార్ మల్లన్నకు చెప్పినట్టయితే తెలుస్తుంది.